చూడడానికి చాలా బాగున్నాయి కానీ దేనికి యూజ్ అవ్వట్లేదు అనే బ్లౌజ్ పీసెస్ మీ దగ్గర కూడా ఉంటే ఈ ఐడియా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈజీ కూడా అండి, ఎవరైనా కానీ చేసేయగలుగుతారు. ఇదేంటంటే సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. సారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. సో సారీ బాగోదు కదా అని చెప్పి నేను దానికి వేరే బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్తో ఇప్పుడైతే సూపర్ ఐడియా చూపిస్తాను. ఫస్ట్ అయితే 16x16 ఇంచెస్కి క్లాత్ కట్ చేసుకున్నానండి. రెండు వైపులో ఒక 16 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతలు పెట్టేసుకోండి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత క్లోజ్ ఉన్న వైపు కాకుండా ఓపెన్ ఉన్న వైపు చివరి నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి షేప్ వస్తుందండి. ఇప్పుడు నేను ఒక థిక్ పాలిథిన్ కవర్ తీసుకున్నాను. మనకి డీమార్ట్లో వచ్చేటువంటి కవర్స్ చాలా థిక్గా ఉంటాయి కదా. ఇవే కాకపోయినా మనం ఏదైనా సూజీ కానివ్వండి, ఫుల్ మక్కన తెచ్చుకునేటువంటి కవర్స్ కూడా చాలా థిక్గా ఉంటాయి. సో అలాంటి ఏదైనా థిక్ కవర్ తీసుకొని నేను ఇక్కడైతే ఏంటంటే మనం కట్ చేసుకునేటువంటి క్లాత్ కవర్ పైన పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకుంటున్నానండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా వస్తుంది, ఎలాంటి చుంచులు లాంటివి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో ఈ కవర్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. రెండు కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. థిక్గా ఉన్నటువంటి పాలిథిన్ కవర్ తీసుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకొక క్లాత్ తీసుకున్నానండి. దీన్ని నేను 18x18 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. రెండు వైపులా కూడా 18 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నటువంటి పీస్ ఉంది కదా, దీన్ని ఈ క్లాత్ పైన పెట్టేసుకుని ఇది ఏదైతే విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. కాకపోతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని కట్ చేసేసుకోండి. కనీసం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, కార్నర్స్లో కట్ పెట్టేసుకుని దీనికి కూడా పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది, ఎలాంటి చుంచులు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. సో ఇలా మడత పెట్టేసుకుని కుట్టేసుకోవడమే. నేను మడత పెట్టుకోవడానికి ముందు పిన్స్ పెట్టేసుకున్నాను మీకు అర్థం అవడం కోసం అండ్ అలాగే నీట్గా ఫినిషింగ్ రావడం కోసం అనమాట. ఇలా మడత పెట్టేసుకోవాలి. మొత్తం చుట్టూ కూడా అంతేనండి. కార్నర్స్లో ఒక కటింగ్ ఇచ్చేసి చుట్టూ కూడా ఇలా మడత పెట్టేసుకుని ఒకదానికి కూడా జాయిన్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 20 మినిట్స్లో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. నేను ఇంకా ఎక్కువే చెప్పాను, తక్కువలోనే అయిపోతుంది. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే అండి మనం మళ్ళీ విడిగా పైపింగ్ వేసే పని ఉండదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ నేను ఏదైతే విధంగా పిన్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఆ సైడ్ ఈ సైడ్ కూడా 4 వైపులా క్లోజ్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి వెల్క్రోచ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. గమ్తో అయినా కానీ లేదంటే స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. ఇవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇలా విడివిడిగా పీసెస్ అయినా దొరుకుతాయి, లేకపోతే బండిల్ కూడా దొరుకుతుంది. బండిల్ నాకు 225 రూపీస్ అలా పడిందండి అరౌండ్. తక్కువలో తక్కువ ఒక 50-60 బ్యాగులైనా మనం తయారు చేసుకోవచ్చు. సో వెల్క్రోచ్ యాడ్ చేసుకున్న తర్వాత కింద వైపు స్ట్రాంగ్గా ఉండడం కోసం ఏదైతే సైజులో ఉందో అదే సైజులో నేను క్లాత్ కట్ చేసుకున్నాను. జస్ట్ 2 పీసెస్ కట్ చేసుకుని 3 వైపులు జాయిన్ చేసుకుని మధ్యలో అట్టుముక్క పెట్టేసుకున్నాను, అంతేనండి. చాలా సింపుల్. దీని మధ్యలో పెట్టుకుంటే సూపర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే బ్యాంగిల్ ఆర్గనైజర్ లాగా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మధ్యలో బ్యాంగిల్స్ పెట్టుకోవడం కోసం నేను పాత క్యాలెండర్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా కొంచెం పొడవైందని చెప్పి సైడ్ కట్ చేసేసాను. దీని ప్లేస్లో మీరు న్యూస్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకొని ప్లాస్టర్ వేసేయండి. ఒకవేళ ప్లాస్టర్ లేకపోతే గమ్ కానీ లేకపోతే దారమైనా చుట్టేసుకోవచ్చు. జస్ట్ మనకి రోల్ రెడీ అవ్వడం కోసం నేనైతే ప్లాస్టర్ వేసేసాను. దీంట్లో ఇప్పుడు బ్యాంగిల్స్ పెట్టేసుకుని ఆర్గనైజర్లో పెట్టేసుకుంటే బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఓన్లీ బ్యాంగిల్స్ పెట్టి చూపించాను, మీరు మల్టీపర్పస్ కింద కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, చాలా ఈజీ. వేస్ట్గా పడినటువంటి బ్లౌజ్ పీస్తో ఎంత బాగా రీయూజ్ చేస్తూ చూసారు కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.